మన జీవితంలో మనకు ఎంతగా కోరుకున్నా కొన్ని విషయాలు జరగవు. అప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? కానీ భగవద్గీత మనకు దీనికి ఒక గొప్ప సమాధానం చెబుతుంది. ఇక్కడ గమనించుకోండి. మన బాధకు కారణం పరిస్థితి మాత్రమే కాదు. పరిస్థితి మనం అనుకున్నట్టుగా ఉండాలనే మన పట్టుదల కూడా. ఏదైతే మనకు కావాల్సింది లేకపోతుందో, రాకపోతుందో అప్పుడు మనం బాధపడతాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ముఖ్యమైన సందేశం ఇదే. మన చేతిలో ఉన్నది మన ప్రయత్నం. ఎప్పుడూ కూడా మన చేతిలో మన ఫలితం ఉండదు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించుకుంటే జీవితంలో బాధ అనేదానికి మనం చాలా దూరంగా ఉంటాము. ఎప్పుడూ కూడా నువ్వు నిజాయితీగా ప్రయత్నించు. నువ్వు చేయాల్సిన పని చెయ్యి. వెంటనే ఫలితం రాలేదని నీ విలువను నువ్వే తగ్గించుకోకు. ఫలితం రాలేదని పనిని ఆపేస్తే ఎలా తెలుస్తుంది? నీ పనిని నువ్వు ముగించు. నీకు ఫలితం వస్తుందో లేదో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఈరోజు నీకు కనిపించని మార్పు రేపు నీ జీవితంలో పెద్ద ఫలితంగా కనిపించవచ్చు. అందుకే పరిస్థితులు నచ్చినా నచ్చకపోయినా నీ ప్రయాణాన్ని మాత్రం ఆపవద్దు. నీ పనిని మాత్రం ఆపవద్దు. ఖచ్చితంగా పూర్తి చెయ్యి. ఇంకా జీవితం మనకు నచ్చినట్టు జరగకపోవచ్చు. కానీ మనం ఎలా స్పందించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఫలితం గురించి భయపడకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళు.